సంస్థాగత ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నెలలో ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడేలా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతమైతే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటవచ్చని భావిస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ బీజేపీ. సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేసుకున్నారు. 35 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని కమలనాథులు చెబుతున్నారు. దీంతో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు వేసుకునే అర్హత కూడా వచ్చిందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓట్లను, సీట్లను సాధించింది బీజేపీ. 35% ఓట్లు పోలవటంతో కాషాయ దళానికి 8 పార్లమెంట్ సీట్లు దక్కాయి. ఆ ఊపును కొనసాగించేందుకు సంస్థాగత ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేందుకు స్కెచ్ సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇందుకోసం ఎక్కువ పోలింగ్ బూతులలో పార్టీ కమిటీలను వేయాలని కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఉన్న 36,000 పోలింగ్ బూతుల్లో 25,000కు పైగా కమిటీలను వేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ కమిటీలను తూతూ మంత్రంగా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనికి వచ్చేలా ఉండాలని శ్రేణులకు ఇప్పటికే పార్టీ పెద్దలు సూచించారు. ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నేతలతో లోకల్ బాడీ ఎన్నికల కోసం ఒక కమిటీని కూడా వేశారు. మొత్తంగా చూస్తే సంస్థాగత ఎన్నికల్ని డిసెంబర్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. దీనికి సంబంధించి వర్క్షాపులు కూడా నిర్వహిస్తోంది.